Free. హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ ఉస్తేజ్ గారిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే, ఆఫ్‌కోర్స్ మీరు టైటిల్ చూసుంటే 'సమ్మోహనం' స్టారింగ్ సుధీర్ బాబు గారు. సో, దానికి ముందు ఏమైనా అప్డేట్లున్నాయంటే, చెప్దాం అనుకున్నా. నేను 'గామి' సినిమా చూశాను. అదంతా సింపుల్‌గా చెప్పాలంటే, నేను బేసిక్‌గా చెప్పాలంటే అండి, నేను డిస్క్రిమినేట్ చేయను. ఓకే. నాకు 'స్కంద' సినిమా ఎంత రాడ్ సినిమా ఎంత అనిపించిందంటే నాకు 'గామి' అంత రాడ్ సినిమా అనిపించింది. ఎందుకంటే 'స్కంద'లో ఉండే బొక్కలు ఏదైతే ఉన్నాయో సేమ్ 'గామి'లో ఉన్నాయి. అసలు ఎన్ని బొక్కలున్నాయంటే అన్ని బొక్కలున్నాయి. బేసిక్‌గా ట్రైలర్ వారు మంచిగా హైప్ క్రియేట్ చేసి ఒక వీకెండ్‌లో వాళ్ళకి కావాల్సిన కలెక్షన్ వచ్చాయి గానీ, నిజంగానే ఈ సినిమా ఒక హిట్టా అంటే దానికి మాత్రం నేను ఒప్పుకోను. బికాజ్ వాళ్ళు మంచిగా తీయలేదు. ఓకే. దాని తర్వాత వాళ్ళేదో తీద్దాం అనుకున్నారు. బట్ సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు ఒక ఇదెలా జెప్పాలి నీకు? నువ్వొక బ్యాడ్ సినిమా బట్ అది ఫన్నీ వేలో ఉందనుకో. మన 'వినయ విద్య రామ'లాగా ఆర్ 'రెబెల్' సినిమాలాగా అది అన్‌ఇంటెన్షనల్ కామెడీ అయిందనుకో బావుంటది గానీ, నువ్వొక నువ్వొక బ్యాడ్ మూవీ తీసి అది నువ్వు బోరింగ్ వేలో తీసావనుకో అది వరస్ట్ టైప్ అనమాట. సో, ఇది రెండో రకం. ఎంత బోర్ కొడతదా అంటే అంత బోర్ కొడతది. అంటే ఏం జరుగుతుందిరా అంటే నాకు అన్నిటికంటే హైలైట్ ఏందంటే నీకు 2 పాయింట్లు చెప్తా మీ అందరికి. ఫస్ట్ ఏంటంటే మీరు సినిమా చూస్తే అరే! సో కాల్డ్ అదేదో నువ్వు దాని నుండి పారిపోలేని ఒక మెడికల్ ఫెసిలిటీ అని జెప్పి, ఈడేమో ఆ! ఆడేమో పైన ఫ్లోర్ నుండి ఈడు సెల్‌లోకి ఆడు పడతాడు. అంటే కాదురా అక్కడ అంటే ఆ డిపార్ట్‌మెంట్ ఏందో నాకు తెలీదు గానీ, అంటే ఇంజినీరింగ్ అనాలో లేకపోతే ఏదో ఒకటి సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుందిరా వాడంత సింపుల్‌గా అట్లా పడితే. రెండోదేంటంటే ఇప్పటివరకు నాకు అర్థం కాదు. అసలు ఇంత చిన్న లాజిక్ వాళ్ళు ఎలా మిస్ అయ్యారంటే, హిమాలయాల్లో సింహాలు యాడుంటాయిరా? అరే! కానీ కనీసం నువ్వు స్నో లెపర్డ్ అయినా చెప్పుంటే ఏదో ఒకటి ఉండేది కదా! సో, అది కూడా ఉంటది. దాని తర్వాత 'ప్రేమలో' చూశాను. ఇప్పుడు నేనొకటి చెప్తున్నానండి. మీరొక సినిమా సోషల్ మీడియాలో వాళ్ళు లేపినంత హైపు తర్వాత మీరు చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతావు. సో, నాకు సినిమా చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. బికాజ్ సినిమాలో రామ్ ఉంది. ఇప్పుడు రామ్ కామ్ అంటే రొమాంటిక్ కామెడీ. సో, సినిమాలో ఓకే. రొమాన్స్ ఉంది. కానీ కామెడీ ఏదిరా? నేనైతే ఒక్కసారి నవ్వలేదు. ఏందో మేబీ అంటే నేను సినిమా సినిమా చూసినంత సేపు ఎట్లుందంటే, నేను మలయాళంలో స్టార్ట్ చేశాను. అది పోనీలే మాకు తెలియలేని భాష సబ్‌టైటిల్‌లో చూసినాం అని చెప్పి తెలుగుకి షిఫ్ట్ చేశా. తెలుగులో షిఫ్ట్ చేస్తే ఒక గంట ఆల్‌మోస్ట్ ఒక గంట, గంటన్నర సేపు నేను చూస్తే, నేను అనుకున్నా అరేయ్! నా వల్ల కావట్లేదు. మేబీ మలయాళంలో చూడాల్సిందని చెప్పి బేసిక్‌గా 2 భాషలు మార్చినా నాకు ఏం మారలేదు సినిమాలో. అదే ఇంకోటేందంటే నాకర్థం కాదు. అసలు నా జీవితంలో చాలామంది అబ్బాయిలు కలిసాను. చాలామంది అమ్మాయిలు కలిసాను. ఇప్పటి వరకు నా జీవితంలో ఒక స్ట్రెయిట్ ఉన్న ఒక మగాడు ఓకే. బల్ల గుద్ది చెప్తున్నా మీ అందరికి. ఒక మగాడు అన్ని సార్లు జేకే జస్ట్ కిడింగ్ అని చెప్పడం నా జీవితంలో నేనెప్పుడు చూడలే. 'ఆదిగాడో హౌలగాడు' అంతకంటే హౌలగాడు, ఆ 'సచిన్' గాడు అండ్ బేసిక్‌గా సినిమాకో దండం. అసలు వాళ్ళు లేపినంత ఏం లేదు గానీ, నేనొకటి మాత్రం చెప్తా. నేను ఇప్పటి వరకు పర్సనల్‌గా చెప్పాను. కానీ ఇంకొకసారి చెప్తాను. పర్సనల్‌గా మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు తీసే సినిమాలు నాకు పెద్దగా ఎక్కవు. బట్ వాళ్ళ విజయం ఏదైతే వాళ్ళు సాధిస్తున్నారో ఇప్పటి వరకు నేను 100% నేను మెచ్చుకుంటా. అండ్ దే డిజర్వ్ ఆల్ ది క్రెడిట్. బికాజ్ మన ఇండస్ట్రీ ఏం చేసినారంటే, ఇప్పుడు దర్శకులందరూ రచయితలు. ఓకే. మనకు రచయితలనేది ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా సరే వాళ్ళు సక్కగా డబ్బులివ్వరు. మలయాళంలో ఏందంటే, వాళ్ళు రచయితలకి గౌరవం ఇచ్చిన తర్వాత వాళ్ళకు మంచి సాలరీ ఇచ్చి, బేసిక్‌గా వాళ్ళు రచయితలకి గౌరవం ఇస్తారు కాబట్టి, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వాళ్ళు లైక్ కంటెంట్ బేస్డ్ సినిమాలు వాళ్ళు తీస్తారు. అంటే మన సినిమాలు కంటెంట్ బేస్డ్‌గా ఉండాలని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే, ఆ ఇండస్ట్రీలో వాళ్ళ ప్రాసెస్ ఏదైతే ఉందో సినిమాలు తీసే విధానం అది పనిచేస్తుంది. ఓకే. నాకు బేసిక్‌గా ఉండేది ఒకటి. ఏందంటే నువ్వు ఏ కథ ప్రపంచంలో ఏ కథ అయినా అది స్టోరీ అయినా గానివ్వండి, అది నువ్వు ఎంటర్‌టైనింగ్ వేలో నువ్వు మన తెలుగు ఇండస్ట్రీ అది చేయలేకపోతుంది. మలయాళం సినిమాకి సెన్సిబిలిటీసు అది వేరేలాగా ఉంటాయి కాబట్టి అది వాళ్ళకెక్కుతుంది. మనకెక్కదు. ఎందుకంటే మనది ఏంటది సినిమా ఫాస్ట్‌గా ఉండాలి. ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. సో, ఇవన్నీ ఉంటాయి కదా! బట్
చెప్దాం అనుకున్నా. దాని తర్వాత ఈ రోజు 'మంకీ మ్యాన్' ఫినిష్ జేయాలి. సినిమా వచ్చింది ఆన్ డిమాండ్‌లో. సో, అది గూడా ఫినిష్ జేస్తా. అంతకు మించి ఇంకేమన్నా ఉందంటే అప్‌డేట్‌లు ఇంకేం లేదు. మా ఏజెంట్‌ని నేను ఫైర్ జేశాను లాస్ట్ టైమ్ జెప్పినప్పుడు. వాళ్ళు 5 నెలల్లో వాళ్ళు పీకేదే బొచ్చు. సో, నువ్వు దొబ్బేరా అని నేను జెప్పేసా. అంతకు మించి ఇంకేం లేదు. సో, యాహ్! ఆ సొల్లంతా చెప్పుకోకుండగా మనం క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ 'శ్రీదేవి మూవీస్' దిస్ మూవీ స్టార్స్ ఆఫ్‌కోర్స్ 'సుధీర్ బాబు' గారు, 'అదితిరావు హైదరి' గారు ఇన్ హర్ తెలుగు డెబ్యూ, 'నరేష్' గారు, 'తనికెల్ బన్నీ' గారు, 'పత్రి లోకేష్' గారు, మన 'ఐ డ్రీమ్' హర్షిని గారు, 'గీతా మాధురి' వాళ్ళ హస్బెండు మన 'నందు' గారు, 'కడంబరి కిరణ్' గారు, 'హరితేజ' గారు, 'రాళ్ళ రామకృష్ణ' గారు, 'కేంద్ర శంకర్' గారు, 'శిషిర్ శిర్మ' 'శిషీర్ శర్మ' గారు. ఆయన ఎవరంటే నాకు తెలిసినంత వరకు 'జల్సా' సినిమాలో సంజయ్ సావ్ ఫాదర్ క్యారెక్టర్ ఉంటారు కదా! దాని తర్వాత 'జెర్సీ' సినిమాలో ఒక అంటే స ఏంటిది 'సంపత్ రాజ్‌తో పక్కన ఒక ఆయన ఉంటారు కదా! సెలక్షన్ కమిటీలో. అదే 'అర్జున్ నువ్వన్నీ ఫిట్‌నెస్ మీద ఫోకస్ చేయి. ఎప్పుడు చూసి లాంగ్ బాల్సా, సింగిల్స్ తీసుకో' అని చెప్పి ఒక ఆయన ఉంటారు కదా! ఆయన తప్పితే ఇంకెవరు ఉంటారంటే మన 'అభయ్ బేతిగంటు' ఉంటారు. అదే మన 'పెళ్లి చూపుల్లో' ప్రియదర్శి పక్కన ఇంకో ఆయన ఉంటారు కదా! సో, ఆయన కూడా ఉంటారు. అండ్ నాకు తెలిసినంత వరకు ఇంకెవరైనా ఉన్నారంటే లేదు. అంతే. ఆహా! సో, యాహ్! ఈ సినిమాకి సంగీతం కొట్టేది రీసెంట్ టైమ్స్‌లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ 'వివేక్ సాగర్' గారు. సినిమాటోగ్రఫీ చేసేది 'మోహన్ కృష్ణ ఇంద్రగట్టి' గారి లాంగ్ టైమ్ డీఓపీ 'పీజీ వింద' గారు. ప్రొడక్షన్ డిజైన్ చేసేది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ 'రవీందర్' గారు. స ఆహ్ సాహిత్యం రాసేది 2 ఆఫ్ మై ఫేవరెట్ లిరిసిస్ట్స్ బట్ అందరికీ నచ్చిన లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అండ్ రామజోగయ్య శాస్త్రి గారు. ఈ సినిమాకి ఎడిటింగ్ చేసేది ద లెజెండరీ మాతన్ కె వెంకటేష్ గారు. అండ్ ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసింది మన మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు. అండ్ ఈ సినిమాకి నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ గారు. ఆఫ్‌కోర్స్ ఇందాక చెప్పినట్టు ఆన్ ద బ్యానర్ ఆఫ్ శ్రీదేవి మూవీస్. సో, కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే ఆహ్, నేను కూడా సర్ప్రైజ్ అయ్యా అప్పట్లో. ఈ సినిమా ట్రైలర్ జూసి, రివ్యూలు జూసి మేము యాక్చువల్లీ ఈ సినిమా థియేటర్‌లో జూసామండి. ఆ థియేటర్ ఈ సినిమాలో నేను జూసే థియేటరు అన్‌ఫార్చునేట్‌లీ అది వాళ్ళు తీసేశారు. అంటే అది ఇంక లేదు. వాళ్ళు బేసిక్‌గా అంటే రెనోవేషన్ జేసే కొద్దీ ఇంకా మా వల్ల గాదు లైట్ తీసుకుందాం అని జెప్పి వాళ్ళు ఆ సినిమాని వాళ్ళే అంటే ఆ థియేటర్‌ని వాళ్ళు లేపేశారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఆ టైంలో నా జీవితంలో విపరీతమైన ఒక బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది పర్సనల్‌గా. అండ్ సినిమా జూసినప్పుడు అరే! ఏదో ఒకటి అరే! ఏంట్రా ఇది నా జీవిత కథ చిత్ర లేకపోతే తిప్పి కొడితే నా లాస్ట్ జీవితంలో జరిగే 6 నెలలు ఏదైతుందో యాజ్ ఇట్ ఈజ్ అదే కథ ఉందిరా అని నేను అనుకున్నాను. సో, ఫ్యామిలీతో ఎళ్లి కలిసాం. మా నాన్నమ్మతో ఎళ్లి సినిమా చూసాం. అండ్ మాకు విపరీతంగా నచ్చింది. వి లవ్ ద ఫిల్మ్ అనమాట. నాకేమనిపించిందంటే ఈ సినిమా ఒక లాఫ్ రైట్. మెయిన్‌లీ డ్యూ టు నరేష్ గారి వన్ మ్యాన్ షో బేసిక్‌గా. అండ్ ఆయన పెర్ఫార్మన్సే సినిమా భుజాల మీద యేసుకొని అది మొత్తం నడిపించింది, మోసింది. అండ్ దెన్ సింపుల్ చెప్పాలంటే నాకు సినిమా అప్పట్లో ఏమనిపించిందంటే అంటే నీకు ప్రతి సంవత్సరం అలాంటి ఒక సినిమా వస్తది. ఆ సినిమా ఏందంటే ఒక ఒక విపరీతంగా మండే ఒక ఎండాకాలంలో అప్పుడప్పుడు ఒక చక్కటి చలగాలి వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లుంటది? ఈ సినిమా గూడా చూసినంత సేపు ఆ ఫీలింగ్ వస్తది. ఏందంటే మన కమర్షియల్ సినిమాలు అంటే అదే చెప్తాను గదండీ! ఇప్పుడు నువ్వు అస్తమానం చూస్తే ఒక మంచి డిఫరెంట్ సినిమా చూస్తే ఆ ఫీలింగే వేరు గదా! ఈ సినిమా చూస్తే నా అట్లా అనిపించింది. కానీ అన్నిట్లికంటే నేను ఎక్కడ షాక్ అయ్యానంటే ఈ సినిమా హిట్ కాదు అని నాకు తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యా. బికాజ్ ఐ వాస్ లైక్ అరే! బానే ఉందే. అరే! వాళ్ళు మంచిగానే తీశారే అని చెప్పి సినిమా పరంగా అంటే బాక్స్ ఆఫీస్ పరంగా యావరేజ్‌గా నిలిచింది. అంటే ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక యాక్షన్, ఐటెమ్ సాంగ్ తప్ప అన్నీ ఉంటాయి గదా! సో, నేనేమనుకున్నానంటే యాక్చువల్లీ సినిమా థియేటర్‌లో చూసినప్పుడు అప్పుడు జూన్ 2018లో నేను మళ్ళీ రివాచ్ చేయలేదు. సో, ఇది ఓన్లీ ది సెకండ్ టైమ్ ఈ సినిమా నేను చూసాను. సో, ఏమనుకున్నానంటే అరే! సరే ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత నాకు సినిమా పర్లేదనిపించింది. అంటే చాలా అంటే దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లైక్. కొన్ని మైనసెస్ ఉన్నాయి. బట్ మొత్తానికి నేను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయా. అంటే హోల్‌గా. నాకెందుకు అనిపించిందంటే సెకండ్ హాల్ఫ్ ఏదైతే ఉందో చాలా స్లోగా, చాలా బోరింగ్ ఎళ్తది. బేసిక్‌గా ఏం కాన్‌ఫ్లిక్ట్ లేకపోయేసరికి అట్లా, అట్లా సాగదీస్తూ ఉంటది. క్లైమాక్స్ అయితే బావుంది. ఒక మంచి ఫీల్ కూడా ఉంటది గానీ, అది కొంచెం సేవ్ చేసింది గానీ, నాకు మొత్తానికి తీరా చూస్తే నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. అంటే ఈ సినిమా ఎట్లుంటదంటే నేను పర్సనల్‌గా చెప్తున్నా.
ఈ సినిమా ఈజ్ లైక్ డెఫినిషన్ ఆఫ్ వన్ టైమ్ వాచ్. అంటే నువ్వు ఒకసారి చూడొచ్చు. నువ్వు రెండోసారి రెండోసార్లు చూస్తే నీకు అస్సలెక్కదు. అంటే మరీ అంత వరస్ట్‌గా లేదు. కానీ నేను చెప్తాను. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సంగతానికొస్తే చాలా మందికి ఈ సినిమా వాళ్ళేమనుకుంటారంటే 'నాటింగ్ హిల్' రీమేక్ అనుకుంటారు. ఇన్‌స్పిరేషన్ అనుకుంటారు. అండ్ 'మోహన్ కృష్ణ ఇంద్రగంటి' గారు అంటే పాడ్‌కాస్ట్‌కి నేను చాలా పెద్ద ఫ్యాన్ కాదండి. కానీ అప్పుడప్పుడు నేను చూస్తా. 'పర్మిట్ రూమ్' అని 'హృదయ రాంజను' ఆడెవడో 'సంతోష్' ఉంటాడు గదా! వాళ్ళిద్దరిది. సో, ఆయనొచ్చారు మన ఇంద్రగంటి గారు. సో, అక్కడ ఆయన జెప్తారు. యాక్చువల్లీ చాలామంది జెప్పారంటే ఇది 'నాటింగ్ హిల్' ఇన్‌స్పిరేషను. దాని తర్వాత 'వీక్ విత్ మ్యారిలిన్' అనే ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్ ఉంది. కానీ యాక్చువల్లీ నాకేం తెలిసిందంటే మా నిర్మాత శివ గారికి కథ నరేట్ జేసినప్పుడు ఈయన ఆల్రెడీ జెప్పారు. "అరే! ఈ సినిమా ఆల్రెడీ తెలుగులో ఉంది" అని జెప్పి ఒక పాత సినిమా ఉంటదండి. ఆ సినిమా పేరు 'బంగారు బాబు.' ఆ సినిమాలో వాణిశ్రీ గారుంటరు. మన అక్కినేని నాగేశ్వరరావు గారుంటారు. ఏఎన్నార్ గారుంటరు. అండ్ ఆల్‌మోస్ట్ లైక్ సేమ్ స్టోరీ. ఆమె ఏదో లైక్ ఒక యాక్టర్ అండ్ బేసిక్‌గా ఆమె ఫేమస్ పర్సన్. ఒక కామెడీతో ప్రేమలో పడి ఇంకేదో జరుగుతూ ఉంటదనమాట. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే, ఎట్లా పుట్టిందంటే ఇది యాక్చువల్లీ గోల్కొండ హై స్కూల్ సినిమా షూటింగ్ జరిగినప్పుడు 2010, 2011లో అప్పుడు వాళ్ళేం జేశారంటే, ఒక, ఒక ఇల్లు వాళ్ళు అద్దెకు తీసుకొని వాళ్ళు షూటింగ్ జేశారనమాట బేసిక్‌గా. సో, అప్పుడేమైందంటే, ఈయన 'మోహన్ కృష్ణ ఇంద్రగంటి' గారు ఆయన చాలా ఫ్యాసినేట్ అయ్యారన్నమాట. ఆయనకి ఆశ్చర్యమేసింది. ఏందంటే, ఆ కుటుంబం మాకు ఆ ఇల్లిచ్చిన కుటుంబం అక్కడ షూటింగ్ జేయడానికి మనతో పాటు ఎట్లా రియాక్ట్ అవుతున్నారని జెప్పి. మనతో మాట్లాడుతున్నారు. చాలా సందుల నుండి మమ్మల్ని జూస్తున్నారు. అంటే వాళ్ళు మొత్తం ఫ్యాసినేట్ అయ్యారు. అరే! మా సినిమాలో షూటింగ్ జరుగుతుందని జెప్పి. ఎందుకంటే, ఫిల్మ్ మేకింగ్ ఏదైతుందో యూ నో వాళ్ళకి మొత్తం అది అసలు ఎట్లా ఉంటదనేదే ఇప్పుడు ఒకసారి వాళ్ళు తెలుసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు చాలా తెలుసుకున్నారు ఫిల్మ్ మేకింగ్ గురించి. అంటే ఒక ఇంటిమసీ ఆన్ స్క్రీన్ బిట్వీన్ యాక్టర్స్, ఒక ఎన్వైర్న్‌మెంట్‌లో దాని తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మధ్యన దాని తర్వాత నాకు ఎప్పుడూ ఒక ఐడియా ఉండేదనమాట. ఇదే కాన్వర్జేషన్ నేను ఫ్లిప్ జేస్తే ఈ సినిమా లైక్ అంటే ఇదే కాన్వర్జేషన్ నేను ఫ్లిప్ జేస్తే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఒక సినిమా చూస్తే సినిమా తీయాలంటే అట్లా పుట్టిందనమాట. దాని తర్వాత సినిమాని ప్రపంచం ఒకసారి అది హీరో ఇంటికొస్తే ఎట్లుంటది అని జెప్పి అట్లా స్టార్ట్ అయిందన్నమాట. సో, ఫస్ట్ నరేష్ గారి క్యారెక్టర్ నాకు మైండ్‌కొచ్చింది. దాని తర్వాత మిగతా వాళ్ళ క్యారెక్టర్స్. సో, యాక్చువల్లీ ఈ కథ మొత్తం ఫార్మ్ అవ్వడానికి 2010, 2011లో ఫార్మ్ అయితే బేసిక్‌గా ఒక 6, 7 ఇయర్స్ పట్టింది. సో, 2016, 2017లో మొత్తం పూర్తిగా షేప్ అయింది. ఓర్ 2012, 2018 ఏదో ఒకటి. సో, ఆయనేం చెప్పారంటే, "అరే! అది చాలా, చాలా టైం గదా!" సో, ఇప్పుడేమైందంటే అంటే బేసిక్‌గా కథలు చాలా ఆర్గానిక్ ఉంటాయి. సో, అట్లా వాళ్ళు క్రియేట్ చేయడానికి అది మీరు బలవంతం చేయలేరనమాట. ఏందంటే, వాళ్ళ పిల్లల్లాంటోళ్ళు అంటే వాళ్ళ యూనిక్ ఫీచర్స్ ఎవరైతే ఉన్నారో, లక్షణాలు ఏదైతే ఉన్నారో, అవే వాళ్ళు తెచ్చుకోవాలన్నమాట. అంటే ఈ ఈ కథ ఏదైతే ఉందో కొంచెం టైం పడతది. బట్ డెవలప్ చేయాలంటే కొన్ని నెలలు పడతది. సో, ఇది యాక్చువల్లీ ఈ సినిమాలో నాకు సెకండ్ హాఫు ఈ సినిమా చేయడం అనేది నాకు కొంచెం టైం పట్టింది. ఎందుకంటే మిడిల్ అయ్యేంత మిడిల్ అయినంత వరకు చాలా బావుండేది. కానీ సినిమా మళ్ళీ ఎప్పుడు ఎలా అంటే వాళ్ళిద్దరు మళ్ళెట్లా కలుస్తారనేది నాకు చాలా వెర్షన్స్ ఉండేవి. కానీ ఆ ఇనీషియల్ వెర్షన్స్ సెకండ్ హాఫ్‌లో చాలా డార్కొచ్చేది. ఎందుకంటే నేను ఇండస్ట్రీతో చాలామంది ఆడవాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు చాలా అనుభవించారు. లేకపోతే వాళ్ళు నరకం అనుభవించారు. సో, ఏందంటే చాలా ఆడవాళ్ళున్నారనమాట. హూ ఐవ్ సీన్ గో త్రూ ఇట్ అనమాట. అంటే వీళ్ళది అనుభవించారు. సో, అది ఒక చాలా డిప్రెసింగ్ వెర్షన్ ఉండుండే ఆ ట్రాక్‌కి. కానీ నాకేందంటే నేను ఒక సినిమా ఒక హార్ట్ వార్మింగ్ ఒక జీవితాన్ని ఒక పండగ చేసుకున్నట్టు ప్రేమ అండ్ వుమెన్ ఇన్ ఇండస్ట్రీ మీద ఒక లైట్ హార్టెడ్ హార్ట్ వార్మింగ్ సినిమా తీద్దాం అనుకున్నా. ఇంకోటేందంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ వుమెన్ వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ హూ మేడ్ ఇన్ ఇండస్ట్రీ అండ్ వాళ్ళు పోషణ చేసినారు. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రెజుడిసెస్ ఇన్ ది ఇండస్ట్రీ అబౌట్ బేసిక్‌గా హీరోయిన్స్ వాళ్ళ ఇండస్ట్రీలో ఉండే కొద్దీ అండ్ దెన్ బయట వాళ్ళకుండే జీవితాలు ఏదైతే ఉందో. సో, ఏందంటే నాకేం సర్మన్ ఒద్దు ఐడియాలాజికల్‌గా ఉండడానికి. సో, ఇది ఇది చెప్పడానికి కరెక్ట్‌గా రావడానికి దాన్ని చెక్కడానికి నాకు చాలా టైం పట్టేదనమాట. సో, ఏందంటే ఈ చాలామందేం జెప్పారంటే ఆహ్, చాలామందేం జెప్పారంటే
ఈ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో చాలా ఫెమిలియర్‌గానే ఉండేది. బట్ అది మాకు చాలా అవసరం. ఎందుకంటే 90% ఆఫ్ 90% ఆడవాళ్ళు ఇండస్ట్రీలో ఎవరైతే పనిచేసినారో అండ్ నేను కలిసిన పరంగా ఇది వాళ్ళందరూ అనుభవించారు. అండ్ సిమిలర్ సన్నివేశాలు వాళ్ళు ఫేస్ చేశారన్నమాట. వాళ్ళు అనుభవించారు. ఎందుకంటే ఈదర్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్సో, లేకపోతే వాళ్ళ మేనేజర్సో వాళ్ళే పారసైట్స్ అయ్యి ఆర్ ఆ కో స్టార్స్ వాళ్ళని హరాస్ చేస్తారు బేసిక్‌గా. సో, ఆ సేమ్ స్టోరీ హాస్ టు బి టోల్డ్ అంటిల్ ఆ స్టోరీ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఏందంటే ఆ కథ ఇంకా చెప్పాల్సిన ఉంటది. అంటిల్ ఆ కథ చెప్పాల్సిన అవసరం ఉండదు ఇంకా. సో, అది ఆయన చెప్పారు. సో, బేసిక్‌గా ఏమవుతదంటే ఈ సినిమా 'నాటింగ్ హిల్' అనేది మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్ చేసుకుందా అని చెప్పి డెఫినిట్‌గా అంటే యాస్థెటిక్ పరంగా అంటే సినిమా లుక్ పరంగా అదంతా డెఫినిట్‌గా యాస్థెటిక్ ఇన్‌స్పిరేషన్ 'నాటింగ్ హిల్.' ఎందుకంటే నా సినిమా మీరు గమనిస్తే ఇట్ స్టార్ట్స్ విత్ ద డెడికేషన్ టు రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ 'నాటింగ్ హిల్' అండ్ దెన్ ఇంకొక సినిమా ఉంది. 'మై వీక్ విత్ మ్యారిలిన్' అని చెప్పి. దే దేర్ ఆర్ వెరీ అంటే అవి సమ్మోహనంకి చాలా ఇన్‌ఫ్లూయెన్సెస్ ఉంటాయి. కానీ ప్లాట్ సిమిలారిటీస్‌లో చూస్తే ఏమీ లేదు. సమ్మోహనం అనేది దానికుండే ఒక స్పిరిట్ ఏదైతుందో అది చాలా ఎకో చేసినమాట. పర్టిక్యులర్‌గా ఏందంటే 'నాటింగ్ హిల్' సినిమాలో ఒక లైన్ ఉంటది. 'ఐ మే బి ఎ స్టార్ బట్ ఐ యామ్ ఆల్సో ఎ నార్మల్ గర్ల్ సీకింగ్ ఎ బాయ్స్ లవ్.' అది చాలా మంచి లైన్ అనుకున్నా. అండ్ దెన్ ఆ లైన్ ఏదైతే ఉందో నా కథకి యాక్ట్రెస్ పాత్ర రాయమని నేనది ప్రయత్నం చేశానమాట. ఎక్సెప్ట్ దట్ ద ఫిల్మ్ ఈస్ అబౌట్ ఎ స్టార్ అండ్ ఒక నార్మల్ బాయ్. మిగతా ఏం సిమిలారిటీ కూడా లేదు. కానీ అదొకటే ఇన్‌స్పిరేషన్ గాదు. 'రిషికేష్ ముఖర్జీ' తీసిన 'గుడ్డి' నుంచి ఇన్‌స్పైర్ అయ్యాను. 'సన్‌సెట్ బులవార్డ్' బై విల్లీ వెల్డర్. దాని తర్వాత మన తెలుగులో 'సితార' అని ఒక సినిమా ఉంటది. సో, ఇవన్నీ సమ్మోహనంకి ఇన్‌స్పిరేషన్. సో, కాస్టింగ్ ఎట్లా కుదిరిందంటే ఇనీషియల్‌గా 'సుధీర్ బాబు' గారు నాకసలు మైండ్‌లోనే లేరు. ఎందుకంటే నేను చాలా 'బాయ్ నెక్స్ట్ డోర్' దాని తర్వాత 'బాగీ' సినిమా చూసినప్పుడు ఈడేంది చాలా ఒక మస్క్యులర్ బిల్డ్, సిక్స్ ప్యాక్ మొత్తం చూసారు. సో, నాకెవరైనా కావాలంటే, నాకు చాలా టెండర్‌గా, చాలా వల్నరబుల్‌గా, చాలా ఆర్టిస్టిక్‌గా ఉండే ఒక యాక్టర్ గావాలి. కానీ అప్పుడేమైందంటే, నేను 'శమంతకమణి' సినిమా చూశాను. అండ్ నాకేమనిపించిందంటే, సుధీర్‌కి మనకు తెలియలేని చాలా లేయర్స్ ఉన్నాయన్నమాట. చాలా పొటెన్షియల్ ఉంది. అండ్ సుధీర్ దాంట్లో చాలా మంచిగా చేశాడు. ఎందుకంటే, దాంట్లో ఒక వల్నరబిలిటీ చాలా ఉండేది. ఫర్ విచ్ హి రియల్లీ బ్రాట్ ఇట్ ఔట్ అనమాట. సో, కమింగ్ టు ది యాక్ట్రెస్ నాకు ఎవరు కావాలంటే టోటల్‌గా ఫెమిలియర్ తెలుగు ఆడియన్సెస్‌కి ఎవరైతే ఉన్నారో ఆహ్, అంటే నాకెవరు కావాలంటే దే ఆర్ నాట్ టోటల్లీ ఫెమిలియర్ టు తెలుగు ఆడియన్సెస్. బట్ ఆల్రెడీ అమ్మాయికి స్టార్ ఇమేజ్ ఉండాల్సింది. నేనేమనుకున్నానంటే నేనెవరైనా ఒక లోకల్ యాక్టర్స్ పెట్టాననుకో ఆల్రెడీ ఉన్న ఒక స్టార్ వాళ్ళ ఇమేజే ఈ రోల్ కంటే పెద్దగా అవుతదనమాట. కానీ అప్పుడు ఏమైందంటే కరెక్ట్ టైమ్‌లో 'చలియా' సినిమా చూశాను. అండ్ నాకేమనిపించిందంటే దాంట్లో 'అదితి రావ్ హైదర్' గారు ఉన్నారు కదా! ఆమె చూసాను అండ్ నేను చాలా ఎక్సైట్ అయ్యాను. దాని తర్వాత చూసిన తర్వాత ఆమెకుండే ఒక ఎక్స్‌ప్రెషన్స్ నాకు కావాల్సిన యాక్ట్రెస్ మొత్తం ఆమె. సో, నేను వెళ్లి కథ నరేట్ చేసి ఆమె ఒప్పుకుందనమాట. మార్కింగ్ హర్ తెలుగు డబ్బింగ్. దాని తర్వాత నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు ఆమె చాలా వాళ్ళిద్దరు క్యాస్ట్ అయ్యారు. దాని తర్వాత మన 'ఐ డ్రీమ్' హర్షిని చాలా మంచి డిస్కవరీ చెల్లెలి పాత్రకి. అండ్ ఈ సినిమాలో అన్నిట్లకంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు నేను పని చేయలేని ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్‌తో నేను ఫస్ట్ టైమ్ పని చేశాను. ఇది చాలా నావెల్ ఫీలింగ్. ఎందుకంటే, నేనెప్పుడూ ఏంటది నేను ఇప్పటి వరకు నాకు చాలా కంఫర్ట్ ఉన్న మనుషులతో పని చేశాను. బట్ ఇది ఫస్ట్ టైమ్ కంఫర్ట్ జోన్ నుండి బయటకొచ్చి కొత్త వాళ్ళతో పని చేస్తున్నాం. సో, ఇది ఎటువంటి ఫీలింగ్ కలిగొస్తదంటే, చాలా న్యూగా, చాలా ఎక్సైటింగ్‌గా అండ్ నేనెప్పుడూ కాళ్ళ మీద ఉండడం, కెట్ మీ ఆన్ మై టోస్ అండ్ ఇట్ మేడ్ మీ సో హ్యాపీ అనమాట. సో, అదనమాట. అండ్ దెన్ ఫైనల్‌గా బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే 'సమ్మోహనం' గురించి వాళ్ళు సినిమా 8,00,00,000కి వాళ్ళమ్మితే 7,00,00,000 షేర్ వసూలు జేసి మొత్తానికి సినిమా లైక్ అబవ్ యావరేజ్‌గా నడిచింది బాక్స్ ఆఫీస్ పరంగా. సో, అన్‌ఫార్చునేట్‌లీ సినిమా బేసిక్‌గా ఆఫ్ సీజన్‌లో వచ్చింది. సమ్మర్‌లో వచ్చింది. జూన్‌లో వచ్చింది అప్పట్లో. నేను కూడా షాక్ అయ్యా. బికాజ్ ఐ వాస్ లైక్ అరే! బానే ఉంది కదా సినిమా ఎందుకు ఆడలేదని జెప్పి. బట్ యాహ్! ఫైనల్ రిజల్ట్ అదే అనమాట. సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే ఎవరైనా మర్చిపోతే నేను మళ్ళీ జెప్తా మీ అందరికి. సో, ఏందంటే విజయ్ ఉంటారనమాట. ఇది మన 'సుధీర్ బాబు' గారు. ఆయనకి ఒక చిల్డ్రన్స్ పిల్లల పుస్తకాలు రాసే ఒక మనిషి అనమాట. ఒక ఇల్లస్ట్రేటర్. సో, ఆయన డ్యాడీ ఉంటారు 'సర్వేషు' ఇది మన 'నరేష్' గారు. సో, బేసిక్‌గా ఏందంటే ఆయనకి సినిమాలంటే ఇంట్రెస్ట్. విజయ్‌కి సినిమాలు నచ్చవు. ఎందుకంటే ఆయన ఏం నమ్ముతారంటే
దానికి ఏది సంబంధించింది అది చాలా ఫేక్ అనమాట. సో, ఒకరోజు ఏమొస్తదంటే ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ అనుకుంటా. ఆయన సర్వేష్‌ని అడుగుతారనమాట. మేము మీ ఇంట్లో షూటింగ్ చేసినాం అని చెప్పి. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరేంటంటే సినిమాలో హీరోయిన్ సమీర రాథోడ్. అంటే ఆమె చాలా సమీర రాథోడ్ బేసిక్‌గా. ఆమె చాలా మంచి అంటే చాలా పెద్ద యాక్ట్రెస్ అనమాట. సో, సర్వేష్‌కి ఏందంటే నేను నా ఇల్లు అద్దెకిస్తున్నాను. ఎందుకంటే ఆ సినిమాలో నేను రోల్ అంటే నేనొక బంపర్ ఆఫర్ ఇచ్చాను. నేనిస్తాను. కానీ వాళ్ళ సినిమాల్లో వాళ్ళకొక రోల్ గావాలి. ఎందుకంటే నాది చిన్నప్పటి నుండి ఒక కల. ఆ కల నెరవేరవ్వాలి గాబట్టి అది వాడు చెప్తాడనమాట. ఇది విజయ్‌కి ఆవేశంగా నచ్చదు. ఆ సినిమాలో హీరో ఎవడంటే ఒకడుంటాడు 'కిషోర్ బాబు' అని జెప్పి. తర్వాత సింపుల్‌గా విజయ్ ఒక సూపర్ లైన్ జెప్తాడు. సినిమాలో హీరో ఎవడు 'కిషోర్ బాబు.' అంటే వాడు తెలుగు ఆడియన్సెస్ పైన ఒక 5 సంవత్సరాల నుండి హీరోగా రుద్దడానికి ట్రై జేసినారు గదా! వాడేనా హీరో అని జెప్పి యాహ్! వాడే హీరో. సో, వాడొస్తాడు. సో, షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు అందరికి చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే క్లోజ్ యాక్టర్స్ ఇంత దగ్గరగా షూటింగ్ చేయడం, దాని తర్వాత 'సమీర రాథోడ్' అని చెప్పి. సో, విజయ్ చూస్తూ ఉంటాడు. అండ్ దెన్ సమీర ఏందంటే ఆహ్, సమీర తెలుగు మాట్లాడే కొద్దీ చెప్తాడు. అమ్మో! తెలుగు ఇంత దరిద్రంగా ఉందని చెప్పి సమీర ఇది గమనిస్తది. సో, ఆమెకు తెలుగు పలకడం సక్కగా రాదు. సో, ఈ ఫ్యామిలీ మొత్తం ఆమెని హేళన చేస్తుందని చెప్పి విజయ్‌ని అడుగుతదనమాట. "నువ్వు నాకు తెలుగు నేర్పిస్తావా?" అని జెప్పి వాడు కొంచెం మొహమాటం పడతాడు. బట్ దాని తర్వాత వాడు ఒప్పుకుంటాడనమాట. సో, ఏందంటే ఆ కిషోర్ బాబు గాడు బేసిక్‌గా ఆడు పెద్ద రసికుడు. ఓకే. వాడు చాలా చాలా మందిని ఇబ్బంది పెడతాడు. అండ్ వాళ్ళ డ్యాడీయే ప్రొడ్యూసర్ కాబట్టి వాళ్ళకేం తప్పదనమాట. సో, వాడి నుండి వాడి వేషాల నుండి బయటికి రావడానికి సమీర ఏం చేస్తాడంటే విజయ్‌తో అండ్ విజయ్ వాళ్ళ ఫ్యామిలీతో చాలా టైమ్ స్పెండ్ చేసిందనమాట. ఆ తర్వాత విజయ్‌కేమనిపిస్తదంటే, అరే! సినిమాలందరూ నేనేదో అనుకున్నా గానీ సమీర డిఫరెంటు. అండ్ వాడమ్మాయిని వాడు వాడమ్మాయి వాడు ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఏమవుతదంటే, ఒకరోజు షూటింగ్ అయిపోతది. దాని తర్వాత అమ్మాయి ఎళ్ళిపోతది. దాని తర్వాత ఏమవుతదంటే, విజయ్ గాడికి సరిగ్గా బుర్ర పని చేయదు. సో, బుర్ర పని చేసే కొద్దీ ఆడొక అబద్ధం చెప్తాడు. మనాలికెళ్తున్నాను మనాలికెళ్ళిన తర్వాత వాళ్ళక్కడ షూటింగ్ చేశారనమాట. సో, అక్కడ వాడు విజిట్ చేస్తాడు. దాని తర్వాత అడుగుతాడు. "నీకొక గంట సేపు ఫ్రీ ఉందా? ఒక విషయం మాట్లాడాలని" చెప్పి వాళ్ళిద్దరు క్యాఫేకెళ్తారు. దాని తర్వాత చెప్తాడు. "ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ" అని చెప్పి. కానీ సమీర ఏం చెప్తాడంటే, "విజయ్ యూ ఆర్ వెరీ స్వీట్ గై, వెరీ నైస్ గై. బట్ నాకు ఎటువంటి అసవంటి ఫీలింగ్ ఏం లేదు" అని చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతది. అక్కడ ఇంటర్మిషన్ జరుగుద్ది. మనోడు ఆడు ఆడు ఏంటది 'వెంకీ నే ప్యార్ కియా' అన్నట్టు विजय ने प्यार किया इसका दिल टूट गया तूने నేను తూనే రిజెక్ట్ కియా అన్నట్టు వాడు మళ్ళీ ఇంటికొస్తాడు. ఏందంటే వాడు డిప్రెస్ అంటే వాడు కొంచెం బాధలో ఉండి వాడి అమ్మ చెప్తది. "ఏంటి అమ్మాయి రిజెక్ట్ చేసిందా? ఇట్స్ ఓకే టు బి రిజెక్టెడ్. రిజెక్షన్ తీసుకున్నవాడు నిజమైన మగాడు" అని చెప్పి దాని తర్వాత ఏమవుతదంటే వాళ్ళ ఇంట్లో షూటింగ్ చేసిన సినిమా పేరు 'కుమ్మేస్తా' అనమాట. అది రిలీజ్ అవుతది. సినిమా అటర్ ఫ్లాప్ అవుతది నాకు తెలిసినంత వరకు. సో, వాళ్ళిద్దరూ ఒకరోజు తెర మీద కూర్చుంటే తెర మీద లేదు మెడ మీద కూర్చుంటే ఐ థింక్ అంటే టెర్రస్ మీద వాళ్ళిద్దరు కూర్చుంటే ఏమవుతదంటే వీడేదో అమ్మాయిలకి మాటలు జెప్తాడు. ఓకే. మాటలు జెప్తే, అది అమ్మాయి తీసుకొని ఒక ఆడు సినిమాలో పెడతాడు. వాడు కన్సెంట్ లేకుండా. ఇంకోడేందంటే సర్వేష్‌కుండే ఒక రోలు. సో, నరేష్ వాళ్ళ రోలు. వాడొక చిన్న పాత్ర ఉంటది. విలన్ వాళ్ళ బ్రదరు. వాడు ఎరగదీస్తాడు. ఎరగదీసింది బట్ ఏమవుతదంటే వాడి రోల్ ఏదైతుందో ఫైనల్ వెర్షన్‌లో అది వాళ్ళు కట్ జేసేసారన్నమాట. సో, ఈ మాటంతా జూసి వీడు చాలా హర్ట్ అయ్యి, దాని తర్వాత సక్సెస్ మీట్ జరుగుతూ ఉంటది టీవీలో. వీడు ఫోను జేస్తాడనమాట. ఏందంటే, "అవును ఆ డైలాగ్ ఉంది గదా! బ్రిడ్జ్‌లో అది మీరే రాసారా?" అని జెప్పి, దాని తర్వాత సమీర జెప్తది. అంటే మీరే రాసారని జెప్పి, దాని తర్వాత అవును నేనే రాసానని జెప్పి, ఆ అమ్మాయి అబద్ధం జెప్తది. దాని తర్వాత ఈడికి అర్థమవుతది. ఓకే. ఈ అమ్మాయి కథలు పడుతుంది అని జెప్పి. దాని తర్వాత సమీరకి తెలుస్తది. ఓకే. వీడే ఫోను చేసాడని జెప్పి వాడింటికెళ్తాడు. ఐయామ్ సారీ అని చెప్పుకోవడానికి బట్ ఆడు చెప్తాడు గెట్ ఔట్. నీకు సిగ్గు లేదు. గెట్ ఔట్ అని చెప్పి దాని తర్వాత అమ్మాయి మళ్ళీ ఇంటికెళ్తది. అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత టీవీలో వార్తలొస్తాయన్నమాట. ఏందంటే సమీర ఆమె బిల్డింగ్ నుండి పడిపోయింది. అండ్ ఆమె చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉంది. హాస్పిటల్‌లోకెళ్ళింది. విజయ్ గాడు హాస్పిటల్‌కెళ్తాడు. దాని తర్వాత సమీర వాళ్ళ మేనేజర్ అండ్ ఫ్రెండ్‌ని కలుస్తారు. ఈ అమ్మాయి హరితేజ స్టాఫ్‌లో ఉంటది. ఆ తర్వాత ఏం చెప్తదంటే
సమీర ఏదైతే ఉందో ఆమె ఫ్రెండు ఈమె అండ్ ఇంకోడు అమిత్ మల్హోత్రా అని చెప్పి ఎవడో యాక్టరు. ఈ ఈ అమ్మాయి ఈ సిట్యుయేషన్‌లో ఉండడానికి వాడే కారణం. సో, అప్పట్లో అమిత్ అండ్ సమీర వాళ్ళిద్దరు బడ్డింగ్ యాక్టర్స్ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. కానీ అమిత్ గాడికి అటు బ్రేక్ రాలేదు. సమీరకి చాలా విజయం సాధించింది. అండ్ దెన్ ఆమె మీద జెలసీ పెరిగిందనమాట. దాని తర్వాత సమీర ఈడిని పక్కకు ఉంచుకోవడానికి ఆమె ఎంత ప్రయత్నం చేసినా ఈడెప్పుడు సమీరని హరాస్ చేసుకోవడానికి వాడు ప్రయత్నం చేసేవాడు. దాని తర్వాత ఇదంతా జరుగుతుంటే సమీరకి బేసిక్‌గా శాంతి కలిగిందనమాట. విజయ్‌ని కలిసినప్పుడు. అండ్ విజయ్‌ని జెన్యూన్‌గా ఆమె ప్రేమించింది. కానీ ఈ అమిత్ గాడికి ఈమె వేరే వాడిని ప్రేమిస్తుంది అని తెలుసుకున్న తర్వాత వాడొక పగబెడతాడనమాట. విజయ్ గాడిని చంపాలని జెప్పి. దాని తర్వాత వాళ్ళిద్దరూ గొడవలో దాని తర్వాత ఏందంటే సమీర ఏం చేసిందంటే విజయ్ ఐడెంటిటీ అమిత్ గాడికి తెలుసుకోకుండా ఆమె ప్రయత్నం చేసి ఉంటది. సో, ఒకరోజు ఏందంటే వాడు అమ్మాయి ఇంటికి అమిత్ గాడు సమీర ఇంటికొస్తాడు. ఏదో బాలీవుడ్ ఫిల్మ్ ఆఫరు. ఆన్ ద కండిషన్ థట్ సమీర ఆ నిర్మాతతో అమ్మాయి పడుకోవాలనమాట. సో, వాడు సమీరని బ్లాక్‌మెయిల్ చేస్తాడనమాట. ఏందంటే నీ కెరీర్‌ని నాశనం చేస్తాను. నీ పాస్ట్ వీడియోస్ మీడియాకి లీక్ చేయడం అని చెప్పి. ఇది వినిన తర్వాత సమీర వాడిని కొడతది. అండ్ దెన్ అమిత్ గాడు వాడిని కొడతాడు. వాడు కొట్టే విధానం ఎంత బలముందంటే, ఆ అమ్మాయి లైక్ బాల్కనీ నుండి కిందకొచ్చి పడిపోయి ఆమె ఆ కండిషన్‌లోకెళ్ళిపోయింది. దాని తర్వాత విజయ్ ఏం తెలుసుకుంటాడంటే, అమ్మాయి చేయలేదు. ఆ సినిమాకి రైటర్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే నరేష్‌కి ప్రామిస్ చేసిన రోలు వాడే ఆ డైలాగ్ మొత్తం కొట్టేసాడు. ఎందుకంటే సమీర వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. ఏంది నిజమైన ప్రేమకి డెఫినిషన్ ఏంటో విజయ్ చెప్పిన మాటల్లో అంటే సమీర్ చెప్పిన తర్వాతే ఆ రైటర్ గాడు కొట్టాడు. దాని తర్వాత విజయ్ గాడికి అర్థమవుతది. ఏందంటే సారీ నేను సమీరని నేను చాలా తప్పు చేసుకున్నాను. తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పి. దాని తర్వాత అమిత్ గాడికి ఓకే. వాడికో మాట జెప్పాలని జెప్పి, విజయ్ వాళ్ళ ఫ్రెండ్సు, దాని తర్వాత వాడి ఫాదరు వాడెళ్ళి ఆడ సమీర్ మీద పొట్ట మీద టాటూ అని పట్టుకొచ్చి ఆడు మొత్తం జేసాడు గదా! దాని తర్వాత జెప్తారు. సమీరకి నువ్వింక హరాస్ జేస్తే మిమ్మల్ని చంపేస్తాను అని వాళ్ళు బెదిరించడం అని జెప్పి వాళ్ళు వస్తారు. సో, ఆ! ఆ వీడియోలు, ఫోటోలు అన్నీ అని జెప్పి నువ్వు ముంబైకెళ్ళు మరొకసారి మాకు కనిపియకు అని జెప్పి, దాని తర్వాత సమీర రికవర్ అవుతది. అండ్ దెన్ ఆ సాయంత్రమే విజయ్ రాసిన పిల్లల పుస్తకం ఏదైతే ఉందో అది లాంచ్ జరుగుతుందనమాట. సో, అక్కడికొచ్చి విజయ్ బేసిక్‌గా అపాలజైజ్ చేస్తాడు. దాని తర్వాత సమీరకి ప్రపోజ్ చేస్తాడు ఫోన్ పరంగా. దాని తర్వాత అంటే చీఫ్ గెస్ట్‌గా వస్తది. అండ్ దెన్ 'తారలు దిగివచ్చిన వేళ' అని ఒక పుస్తకం రాసి అది చాలా మందికి నచ్చుద్ది. లాంచ్‌కొస్తది. దాని తర్వాత ఎళ్ళిపోతది. సో, ఆడేం చెప్తాడంటే వాడి ఫ్రెండ్‌కి సమీరకి ఈ లెటర్ ఇవ్వు అని జెప్పి, ఆమెని ఆపు అని జెప్పి, వాడు డ్యాడీ, మమ్మీ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళిద్దరు కలుసుకొని, దాని తర్వాత సినిమా అయిపోద్ది. ఫైనల్‌గా ఏమవుతదంటే నరేష్‌కి ఇంకో సినిమాలో ఒక ఆఫరొస్తది. దాని తర్వాత విజయ్ మన 'దిల్ రాజు' శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి విజయ్ వాళ్ళ మదరు మన 'పవిత్ర లోకేష్' గారికి కేటరింగ్ సర్విస్ కాంట్రాక్ట్ ఒస్తది. దాని తర్వాత లాస్ట్‌కొచ్చేసరికి సమీర్ అండ్ విజయ్ వాళ్ళిద్దరు మళ్ళీ టెర్రస్ మీద ఉంటారు. అండ్ వాళ్ళిద్దరు మాట్లాడుకునే కొద్దీ వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నట్టు వాళ్ళు అట్లా ఉన్నే ఉంటారు. సో, ఇది సినిమా కథ ఎవరైనా మర్చిపోతే. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే 'సుధీర్ బాబు' గారు ఈస్ ఫాంటాస్టిక్ ఇన్ దిస్ రోల్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఏందంటే ఇప్పటి వరకు ఆయన చేసే రోల్స్ అంటే నేను 'సుధీర్ బాబు' గారి సినిమాలు నేను ఎక్కువ చూడను గానీ, నేను 'ప్రేమ కథ చిత్రం' చూసాను. 'భలే మంచి రోజు' చూసాను. దాని తర్వాత ఈ సినిమా చూసాను. అండ్ బల్లా గుద్ది చెప్తున్నా ఇది 'సుధీర్' గారి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ నాకు. ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అంటే నాకెట్లా 'సుధీర్ బాబు' గారు ఎట్లా అనిపిస్తారంటే చాలా రిజర్వ్డ్‌గా లేకపోతే చాలా సీరియస్‌గా ఉంటారు. ఇక్కడైతే ఆయన కొంచెం ఓపెన్ అప్ అయ్యి ఒక కామిక్ టైమింగు ఒక అంటే ఒక సంతోషం ఉంటది ఆయన నటించే విధానం ఈ సినిమాలో. అండ్ బేసిక్‌గా ఇది చాలా మెచ్యూర్ క్యారెక్టర్ బేసిక్‌గా. సో, ఆయన ఆ సీను ఎంత అద్భుతంగా ఆయన పెర్ఫార్మ్ చేశారంటే ఆయన ఇంటర్వల్ సీను ఆయన రిజెక్ట్ అయినప్పుడు ఆయన ఆయన మొహంలో ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూడండి ఎంత బ్రిలియంట్‌గా ఉన్నాయంటే పెద్దగా ఏమి ఉండవు. బట్ జస్ట్ అట్లా ఆయన మొహంలో ఆయన 100 మాటలు జెప్తారు. అంటే ఆ ఎమోషన్ ఆయన ఏమైతే అనుభవిస్తున్నారో మీకది కనిపిస్తది. దాని తర్వాత ఆ రొమాంటిక్ సీన్స్‌లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. బట్ నీకు తెలుస్తది. ఓకే. వీడు ప్రేమలో ఉన్నాడు. దాని తర్వాత ఆయన కోపడినప్పుడు చెల్లెలతో గొడవ పట్టుకున్నప్పుడు ఆయన చాలా సూపర్బ్‌గా చేశారు.
అండ్ దెన్ స్టైలింగ్ కూడా వాళ్ళు సూపర్ జేశారు. ఐ థింక్ అన్నిట్లకంటే మంచిదేంటంటే విజయ్ అనే పాత్ర ఏదైతే ఉందో చాలా రిలేటబుల్ క్యారెక్టర్. అండ్ ఆ పాత్రకి ఉండే లక్షణాలు కూడా ఏదైతే ఉన్నాయో అవి గూడా నమ్మడానికి కూడా అంటే నువ్వు నమ్మొచ్చు. అండ్ యాహ్! బేసిక్‌గా సుధీర్ బాబు హి డిడ్ వెరీ గుడ్ జాబ్. ఇట్స్ వెరీ మెచ్యూర్ రోల్ అండ్ యాహ్! అదే వెరీ మెచ్యూర్ యాక్టింగ్ అండ్ ఆ సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆయన 100 మాటలు చెప్పగలడు. సో, హి డిడ్ ఎ ఫాంటాస్టిక్ జాబ్. నెక్స్ట్ 'అదితిరావు హైదర్' గారు పర్ఫెక్ట్‌లీ కాస్ట్ అండ్ ఎక్సలెంట్‌గా చేసిందామె. ఎందుకంటే ఈ రోల్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. నేను చెప్దామనుకున్నా. ఇప్పుడు నువ్వొక నటుడు ఉన్నప్పుడు నీకు వేరే ఉద్యోగాల్ని నటించడానికి నీకొక అవకాశం వస్తది. ఒక డాక్టరు, ఇంజినీరు ఇది, అది అన్నట్టు. ఈ సినిమాకుండే ఒక రేర్ డిస్టింక్షన్ ఏందంటే, నువ్వు ఆల్రెడీ ఒక నటుడు అండ్ నువ్వు సినిమాలో గూడా నువ్వు ఒక నటుడు పాత్ర చేస్తున్నావు. సో, దట్ ఇట్ ఈస్ లైక్ మెటా ఇన్ మెటా బేసిక్‌గా. ఓకే. బట్ ఈ రోల్‌లో వాళ్ళు ఇది ఇందాక మోహన్ కృష్ణ గారు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏం చెప్పారంటే, నాకు కావాల్సింది ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి. అండ్ ఈ సినిమాలో నాకేదో తెలీదురా. సినిమా పేరు 'సమ్మోహనం.' 'అదితిరావు' గారు ఈ సినిమాల్లో మీరు జూస్తే ఆమెలో కూడా ఏదో ఒకటి సమ్మోహనం ఉండే ఒక లక్షణం ఉంది. అదేందో నాకు తెలీదు గానీ, మేబీ ఆమె కళ్ళు. మీరు ఈ సినిమాలో గమనిస్తే మొత్తం కళ్ళుతో నటిస్తది. ఆమె కళ్ళే మన 'సుధీర్ బాబు' గారిలాగా అంటే ఒక సీన్ ఉంటది. ఆ టెర్రస్ సీన్ ఉంటది గదా! ఆ సీన్‌లో మీరు గమనించు వాళ్ళిద్దరు మాట్లాడుకునే కొద్దీ వాళ్ళ కెమిస్ట్రీ ఎట్లా అంటే అది ఎట్లుంటదంటే ఒక నిప్పుకి వెలుగొచ్చినట్టు అట్లా పుడుతూ ఉంటది గదా! అంటే స్పార్క్లింగ్ కెమిస్ట్రీ అంటాం గదా! స్పార్కింగ్ కెమిస్ట్రీ ఏదో ఒకటి. అట్లా మీరు ఆ సీన్‌లో మీరు గమనించండి. వాళ్ళిద్దరు వాళ్ళ కళ్ళతో నటిస్తారు. ఎంత బ్రిలియంట్‌గా చేశారంటే అంత బ్రిలియంట్‌గా చేశారు. సో, ఆ కళ్ళే సేమ్ ఆ ఎమోషన్సు దాని తర్వాత ఆమె ఏమి అనుభవిస్తుందో అనేది ఆమె సూపర్‌గా చేసింది. దాని తర్వాత 'సుధీర్ బాబు' గారితో ఇందాక చెప్పినట్టు అద్భుతమైన కెమిస్ట్రీ ఉంది. అండ్ వాళ్ళిద్దరూ చాలా అద్భుతంగా వాళ్ళు నటించారు. బట్ అదే ఒక తెలుగు మాట్లాడలేని ఒక నార్త్ ఇండియన్ యాక్ట్రెస్ ఎవరైతే ఉందో యాప్ట్‌గా సూట్ అయింది. అండ్ బేసిక్‌గా షీ ఈస్ వెరీ ఈజీ ఆన్ ది ఐస్. ఈమె ఒక సూపర్ స్టార్ యాక్ట్రెస్‌గా నీకు నమ్మబుద్ధి అవుతది బేసిక్‌గా. సో, ఆమె చాలా బాగా చేసింది. నెక్స్ట్ 'నరేష్' గారు ఈ ఈ సినిమాకి అన్‌డౌటెడ్ హైలైట్ 100% నరేష్ గార్రా. 100% అసలు పగల్బడి నవ్వుకున్నాం మళ్ళీ ఈసారి. ఎందుకంటే ఈ సినిమాలో ఏదో ఒక కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి గదా! సో, ఆయన కామిక్ టైమింగు, ఆయన డిక్షను అండ్ దెన్ ఓవరాల్ ఆ కమీడిక్ పెర్ఫార్మన్సెస్ బికాజ్ చాలామంది ఏం మర్చిపోతారంటే ఒక కమీడిక్ పెర్ఫార్మన్స్ ఇవ్వాలంటే నీకు 2 ఉండాలి. ఒకటి టైమింగ్ ఉండాలి. రెండోది ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉండాలి. ఆయన పర్ఫెక్ట్‌గా జేశారు. అంటే బేసిక్‌గా ఆయన పాత్ర జూస్తే నాకు అంటే నేను గుర్తొస్తాను అన్నమాట. ఎందుకంటే ఆ అవకాశం కోసం నేను గూడా ఎదురు జూస్తున్నా. అవకాశం వచ్చినప్పుడు ర్యాంప్ ఆడిద్దాం రా అని జెప్పినట్టు అట్లా బేసిక్‌గా. సో, అంటే హానెస్ట్‌లీ స్పీకింగ్ ఫస్ట్ వాచ్ సినిమా థియేటర్‌లో జూసినప్పుడు అప్పట్లో నాకు అదే అనిపిచ్చింది. ఇది నరేష్ గారి వన్ మ్యాన్ షో. ఎంత ఫన్నీగా ఉంటదంటే అంత ఫన్నీగా ఉంటది. ఇంకోటి ఆయన షూటింగ్ చేసే సీన్‌లో ఏందంటే, రాయ్ అని ఆయన అరుస్తారు గదా! అమ్మో! దాని తర్వాత అమిత్ గాడికి బెదిరింపే అంటే వాళ్ళ వార్నింగ్ ఇచ్చే సీన్ ఏదైతే ఉందో అది హైలైట్ టూ ఫన్నీ రా బాబు! ఆడ పొట్ట మీద సమీర టాటూ పట్టుకొస్తాడు గదా! ఆడ మొత్తం నిజంగానే ఆడొక డాన్ అని జెప్పి ఆడు చేతులు వాడు ఫింగర్స్ ఇరగొడతాడు. ఇట్లా కొడతాడు. కత్తి తీసుకొని ఇంకోడిని పొడుస్తాడు. బట్ 'నరేష్' గారు అంటే ఇట్స్ సో బిలీవబుల్ అనమాట. ఇంత డెస్పరేట్ ఉండే ఒక మనిషి అరే! నాకు అవకాశం రావాలిరా బాబు! అన్నట్టు ఈజ్ సో బిలీవబుల్. నెక్స్ట్ 'పవిత్ర లోకేష్' గారు ఈజ్ వెరీ గుడ్ అండి. ఈజ్ ఫాంటాస్టిక్. అంటే ఆ రిజెక్షన్ సీన్‌లో ఆమె నటించే విధానం అండ్ దెన్ ఇంకోటి ఆమె ఏంటది 'సుధీర్ బాబు' హర్షని గొడవపడే ఆ సీన్ కూడా ఉంది గదా! ఆమె కూడా అద్భుతంగా జేస్తారు. అంటే ఆమె కళ్ళల్లో నీకు కూడా కనిపిస్తుంది. ఈ సినిమాలో మోర్ దెన్ డైలాగ్స్ అండి మీరు గమనిస్తే ఆల్‌మోస్ట్ అందరూ వాళ్ళ కళ్ళతో నటిస్తారు. ఇప్పుడు దేర్ ఇస్ అంటే యాక్టింగ్ అనేది చాలా వాటిలో ఉంటాయి దాంట్లో. బట్ కళ్ళుతో నటించడం అనేది కొంతమంది యాక్టర్స్ వాళ్ళు చేయగలరు. నా 'చిరు' గారు ఆహ్, మొ నాకు ఫస్ట్ మైండ్‌కొచ్చేదేంటంటే 'చిరు' గారు, 'మోహన్ లాల్' గారు వీళ్ళిద్దరు బేసిక్‌గా.
అంటే 'మోహన్ లాల్' గారు, 'జనతా గ్యారేజ్' సినిమాలో. బట్ యాహ్! షీ ఈస్ వెరీ గుడ్. దాని తర్వాత మన 'ఐ డ్రీమ్' హర్షిని గారు వెరీ గుడ్ యాస్ ది సిస్టర్. ఆ ఆర్గ్యుమెంట్ సీన్‌లో గూడా ఆమె చాలా అద్భుతంగా జేసింది. దాని తర్వాత 'నందు' గారు హి ఈస్ పర్ఫెక్ట్ రా! పర్ఫెక్ట్ యాజ్ ఒక అన్నాయింగ్ అంటే ఇది ఆల్‌మోస్ట్ లైక్ మన స్టార్ హీరో లెక్కల అంటే ఐ థింక్ ఐ నో ఇది ఎవరిని స్పూఫ్ జేసినారని జెప్పి. బట్ అది స్ అంటే ఆయన అద్భుతంగా జేశారు. వెర్రీ అన్నాయింగ్ అండ్ వీడొక కళ్ళు నెత్తికెక్కిన ఈయన ఒక అనే ఒక యూ నో ఆహ్, చాలా బలిసినోడు ఉండే ఒక హీరో ఎవడైతే ఉన్నాడో ఇండస్ట్రీలో చాలా అద్భుతంగా చేశారు. అదే ఆయన క్యారెక్టర్ వచ్చినప్పుడు ప్రతిసారి నీకు కూడా ఇరిటేషన్ వస్తది. అరే ఏందిరా ఈడు పర్సనాలిటీ, ఈడు వైబు ఏదైతుందో సో అట్లా. దాని తర్వాత 'కణంబరి కిరణ్' గారు వెరీ, వెరీ ఎంటర్‌టైనింగ్ అండి. ఐ లైక్ హిమ్ ఎ లాట్. అమిత్ గారు నటించిన ఆయన ఎవరైతే ఉన్నారో నాకు తెలీదు గానీ, మేబీ వాళ్ళ బడ్జెట్‌కి ఆయనే సూట్ అయ్యారు గానీ, నాకెందుకో ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ ఆర్టిఫిషియల్ అండ్ ఆయన మంచిగా చేయలేదనిపించింది. అంటే ఇది ఆయన ఫాల్టో, లేకపోతే ఆ ట్రాక్ ఫాల్టో నాకు తెలీదు గానీ అది మాత్రం నాకెక్కలేదు. దాని తర్వాత 'హరితేజ' గారు షీ ఈజ్ ఓకే. 'తనికెళ్ళ భరణి' గారు ఆల్‌వేస్ ఎ ప్లెజర్ టు వాచ్ హిమ్ ఆన్ స్క్రీన్. లాస్ట్ అండ్ ఫైనల్‌గా రాహుల్ ర 'రాహుల్ రామకృష్ణ' గారు హీరో వాళ్ళ ఫ్రెండ్‌గా హి ఈజ్ సో ఫన్నీ అండ్ ఎంటర్‌టైనింగ్. ఆయన జోకులతో, ఆయన కామిక్ టైమింగ్. ఆయనకుండేదే చాలా తక్కువ సీన్‌లు. బట్ ఆయన ఇరగదీస్తారు. సో, ఐ లవ్ రాహుల్ రామకృష్ణ గారు. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే అంటే అంటే ఇది బేసిక్‌గా 'నాటింగ్ హిల్' బట్ విత్ మన తెలుగు మసాలా. ఓకే. సో, నన్నడిగితే అంటే వినడానికి చాలా విచిత్రంగా ఉంటది గానీ, నేను నిజం చెప్తాను. నేను అన్ని సినిమాలు ఇట్లానే చూస్తా. ఓకే. మేబీ ఇది నా ప్రాబ్లమ్ లేకపోతే వేరేది నాకు తెలీదు గానీ, నన్నడిగితే 'సమ్మోహనం' ఈస్ యాక్చువల్లీ కమర్షియల్ సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో మీరు గమనిస్తే రొమాన్స్ ఉంటది, కామెడీ ఉంటది. సెంటిమెంటు పుట్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు గానీ, అది పెద్దగా ఉండదు. ఓకే. సో, అంటే నీ కొంత గొప్ప కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా సరే, కొన్ని ఉన్నా లేకపోయినా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఆడాలనేదే వాళ్ళు అనుకుంటారు కదా! సో, నేను అట్లా చూస్తా. బట్ ఈ సినిమాకి అందరికి అపీలింగ్‌గా ఉండేలాగా ఏది మిస్ అవుతుందంటే, అంటే వాళ్ళు గుంజుకునే వాళ్ళేం చేయరు. మేము అక్కడ స్కోప్ కూడా లేదు గానీ, సినిమాలో యాక్షన్ లేదు. అండ్ నిజం చెప్పాలంటే పెద్దగా నాకు ఎమోషన్ లేదు. నాకు ఎమోషన్ లేదని నాకనిపిచ్చింది. బట్ డెఫినిట్‌గా ఒక కామే. రొమాంటిక్ కామెడీ ఫర్ ష్యూర్. బికాజ్ నీ వా లీడ్ యాక్టర్స్‌కి అద్భుతమైన రొమాన్స్ ఉంటది. అండ్ దెన్ 'నరేష్' గారిది ఏదైతే ఉందో అద్భుతమైన కామెడీ ఉంటది. అండ్ బోలెడంత ఎంటర్‌టైన్‌మెంటు నీకివ్వడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు బేసిక్‌గా. ఓకే. సో, అప్పుడేమవుతదంటే ఈ సినిమా ఇంకోటి ఇట్స్ వెరీ కాన్వర్జేషనల్ ఫిల్మ్. అండ్ ఆ కాన్వర్జేషన్స్ జనరల్‌గా కాన్వర్జేషనల్ ఫిల్మ్స్‌లో నీకీదర్ 2 రకాలుగుంటాయి. ఒకటి నీకు పిచ్చ బోర్ కొడతది. ఈడేంట్రా ఈడు క్లాస్ పీకుతున్నాడు, నీతులు చెప్తున్నాడు నీకనిపిస్తది గానీ, రెండోదేంటంటే ఆ కాన్వర్జేషన్స్ వాళ్ళు మంచిగా చేశారనుకో, ఆ కాన్వర్జేషనల్ ఫిల్ము అది అద్భుతంగా ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఆ సినిమా ఐ థింక్ 'చిరునవ్వుతో స్వయంవరం' అది కూడా చాలా కాన్వర్జేషనల్ ఫిల్మ్. కానీ అక్కడ డైలాగ్స్ మీద డైలాగ్స్, డైలాగ్స్ మీద డైలాగ్స్ మీద కానీ ఇక్కడైతే అట్లా గాదు. ఆ డైలాగ్స్‌కి అసలు వాళ్ళేం జెప్తున్నారు? అంటే ఆ మాటల్లో వాళ్ళు ఏం కన్వే చేస్తున్నారనేదే అది మాత్రం వాళ్ళు చేశారు ఈ సినిమాలో. అండ్ ఈ సినిమాలో చాలా మీనింగ్‌ఫుల్‌గా చేశారు. చాలా మీనింగ్‌ఫుల్‌గా చేశారు. అండ్ చాలా మంచిగా చేశారు నాకనిపించింది. ఓకే. సో, ఈ సినిమాని నువ్వు ఎట్లా చూడొచ్చంటే ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉంటది. 'మోర్ దెన్ మీట్స్ ది ఐ' అంటే కంటికి కనిపించింది దానికంటే ఎక్కువుంది. అంటే అది తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు తెలీదు గానీ నేను లిటరల్ ట్రాన్స్‌లేషన్ చేసిన. సో, ఇది ప్రిసైజ్‌లీ సుధీర్ బాబు పాయింట్ ఆఫ్ వ్యూ సినిమాలో మీరు చూస్తే. ఏందంటే, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఇది మొత్తం ఫేకు. అండ్ ఇది యాక్చువల్లీ ఒక ముఖ భాగం. ఆ ముఖ భాగం ఏందంటే, హి డజంట్ లైక్ వాడి డ్యాడీ ఇండస్ట్రీ ఎంటర్ అవ్వడం, ఇది చేయడం, అది చేయడం. అండ్ దెన్ సినిమా మొత్తం మీరు గమనిస్తే, ఆయనకి ఒక సంకోచం ఉంటదనమాట. ఆ సంకోచం ఉన్నప్పుడు బేసిక్‌గా ఏం చెప్తున్నానంటే, ఆ సంకోచం ఏదైతే ఉందో 'అదితి రహాయిదారి' ఈడి దగ్గరకొస్తే, "అది నాకు తెలుగు నేర్పి" అని చెప్పి వాడికో సంకోచం ఉంటది. ఎందుకంటే, వాడికి ఆల్రెడీ ఇష్టం లేదు. అండ్ వాడికి ఇష్టం లేని ఇండస్ట్రీలో వాడికి ఇష్టం లేని పని చేయడం అనేది ఆఫ్‌కోర్స్ ఎవడికైనా ఒక అంటే బేసిక్‌గా వెరీ సింపుల్ అండి. మీకు ఇష్టం లేని పని ఎవడైనా చేయమంటే, అది కూడా ఇష్టం లేని దాంట్లో అయితే, నీకు ఆబ్వియస్‌గా సంకోచం ఉంటది కదా! నువ్వు 2 సార్లు ఆలోచిస్తావు అది జేయాలా? వద్దా? అని జెప్పి గదా! సో, ఆయన అట్లా ఆలోచిస్తారు బేసిక్‌గా. దాని తర్వాత
ఆయన నిజంగానే నమ్ముతారనమాట. సినిమాలో చాలా సార్లు జెప్తారు. ఏందంటే, డాడీ ఈ సినిమా ప్రపంచం మొత్తం ఫేకు. ఇది మొత్తం ఒక మాయ. అంటే బేసిక్‌గా ఇదొక మాయ. ఓకే. సో, ఈ ముఖ భాగంలో ఉండే ఒక ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఓకే. ఈ దీని నుండి అంటే ఒక రియల్‌నెస్ ఏదైతే ఉందో అంటే వాడికో ద్వేషం ఉంటదనమాట. సో, ఈ సినిమాల్లో ఓకే. సినిమాలో మీరు గమనిస్తే ఎప్పుడైనా రిలేటెడ్ టు ఫిల్మ్స్ వాళ్ళు మాట్లాడినప్పుడు హీరో గాడికి అది వాడు డినై జేస్తాడు. అండ్ బేసిక్‌గా వాడికో చిన్న చూపుంటది. సో, ఇక్కడ యాక్చువల్లీ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు సినిమా ఇది ఆబ్వియస్‌లీ రొమాంటిక్ కామెడీ గాబట్టి హీరో లాస్ట్‌లో హీరో, హీరోయిన్ కలవాలి. మా తెలుగు సినిమాల్లో అట్లా ఉంటాయి. సో, ఇప్పుడు లవ్ ఇంట్రెస్టే ఒక హీరోయిన్. అది గూడా ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిజేసినప్పుడు ఇది ఇక్కడ చాలా కాన్‌ఫ్లిక్ట్ తీసుకురావడానికి ఒక పొటెన్షియల్ ఉంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ కూడా ఉండొచ్చు. అండ్ సినిమా చాలా బాగా జేస్తది. బట్ ఇది ఫస్ట్ హాఫ్ ఉన్నంత వరకు. బికాజ్ మీరు సినిమాలో గమనిస్తే ద మోర్ టైమ్ దే స్పెండ్ విత్ ఈచ్ అదర్ అట్లా అట్రాక్షన్ గూడా పుడతది. అందుకే ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ అని చెప్పి వీళ్ళిద్దరూ చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే, అరే! ఈ అమ్మాయికి దగ్గరకొచ్చింది. ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. సడెన్‌గా ఎళ్ళిపోతుంది అని వాడికొక ఫీలింగ్ ఉంటది కదా! సో, అది వాడు ఫీల్ అవుతాడు. అండ్ దెన్ మూవీ అయితే మీరు గమనిస్తే చాలా స్మూత్‌గా, చాలా బ్రీజీ మేనర్‌గా అట్లా వెళ్తూ ఉంటది. బట్ నాకు పర్సనల్‌గా ఏమనిపించిందంటే ఈ సినిమా నువ్వు 2 హాఫ్‌ల్లో జూడొచ్చు. ఫస్ట్ హాఫ్ సూపర్‌గా ఉంటది. సెకండ్ హాఫు ఎటో బోతది నాకట్లా అనిపిచ్చింది. అంటే ఫస్ట్ హాఫు ఈస్ వెరీ ఎంటర్‌టైనింగ్. బట్ నాకు నిజంగానే నాకు సినిమా ఏమనిపిచ్చిందంటే, ఈ సినిమా ఇంటర్వల్‌కి ఎండ్ అయిపోతది. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో ఎంత స్లోగా, ఎంత బోర్ కొట్టిందంటే అసలు కాన్‌ఫ్లిక్టే లేదు. ఇప్పుడు సినిమాలో ఇంకేముంటది రిజాల్వ్ అవ్వడానికి, ఇంకా వాళ్ళిద్దరు కలవడం. బట్ వాళ్ళిద్దరు ఎట్లా కలుస్తారంటే ఈడేదో ఫ్లాష్ బ్యాక్ ఏంటది వాడు ఇరికిస్తాడు అనుకోకుండా అట్లా. దాని తర్వాత ఈ ఫస్ట్ హాఫ్‌లో అది చెప్తున్నాను కదా! రొమాన్స్ వాళ్ళు అద్భుతంగా చేశారు. ఇప్పుడు కామెడీ సంగతానికొస్తే, కామెడీ పర్పస్ కోసం వాళ్ళు 'నరేష్' గారు ట్రాక్ పెట్టారు. ఆ సబ్‌ప్లాట్ వాళ్ళు పెట్టారు. అండ్ అది సో ఫన్నీ, సో ఎంటర్‌టైనింగ్ అనమాట. 'నరేష్' గారు ఆయన నిజంగానే నమ్మబుద్ధిలా ఆయన నటిస్తారు. ఆయన చేస్తారు మొత్తం. దాని తర్వాత ఆ సినిమా 'కుమ్మేస్తా' ఏదైతుందో చాలా ఫన్నీగుంటది. ఎందుకంటే అది చూసినప్పుడు నాకు యాక్చువల్లీ 'నేనైతే' సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే 'నేనంతే' అండ్ ఈవెన్ మన 'అప్పల్ రాజు' సినిమా. 'అప్పల్ రాజు' 'నేనైతే' ఏందంటే ఆ 2 సినిమాలు బట్ వాళ్ళ నేపథ్యం ఏందంటే సినీ నేపథ్యంలో బేసిక్‌గా. ఫిల్మ్ ఇండస్ట్రీలో, సినీ ఫీల్డ్‌లో వాళ్ళకుండే ఒక నేపథ్యం. సో, అక్కడ ఉండే ఒక క్యారెక్టర్సు, అక్కడికుండే ఒక మనుషులు ఎవరైతే ఉన్నారో అవి చాలా ఫన్నీగా అంటే రియల్ లైఫ్ ఎవడో ఒకడిని ట్రోల్ చేసినట్టు, లేకపోతే మాగ చేసినట్టు అట్లా ఉండే ఉంటది. ఆ ఫన్నీ క్యారెక్టర్స్ ఏందంటే అదే ఆ 'కిషోర్ బాబు' గాడుంటాడు. ఇంకోడేందంటే, ఆ సినిమాలో రైటర్ ఎవరైతే ఉన్నారో, ఆయన పేరు నాకు తెలీదు గానీ, పేరు ఆయన తెలుసుకోవాలి. బేసిక్‌గా ఆయన ఎవరంటే, 'నాయక్' సినిమాలో పోసాని గారొచ్చినప్పుడు ఆయన పక్కన ఓ అసిస్టెంట్ ఉంటారు కదా! ఆయన చాలా బక్కగుంటారు. ఆయనే ఈ సినిమాకి రైటరు. సో, ఆ రైటర్ ఎట్లా మాట్లాడుతున్నారంటే, "సార్ ఇది మీరు చూడండి సార్. నేను రాస్తాను. ఇది మోత మోగిపోతది సార్. మీరు ఇండస్ట్రీని తిరగ రాస్తారు సార్" అని అట్లా చెప్తారు. ఎలివేషన్ ఇచ్చుకుంటూ. సో, చాలా ఫన్నీగా అనిపించింది. రిలేటబుల్‌గా అనిపించాయి. అంటే బేసిక్‌గా నేను అదే చేస్తా. అంటే దాంట్లో పని చేయాలని ఆశ ఉంది కాబట్టి నాకు కొంచెం అట్లా అనిపిస్తుంది బేసిక్‌గా. సో, యాహ్! దాని తర్వాత విజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ దాని తర్వాత అందరూ. అంటే ఇది కూడా అవుతది కదా! మన యూఎస్‌లో మేము క్లౌట్ అంటాం అన్నమాట. క్లౌట్ ఏందంటే ఒక ఇన్‌ఫ్లూయెన్స్ బేసిక్‌గా పాయింటొచ్చిన తర్వాత. సో, 'సమీర రాథోడ్' వీడి ఇంటికొచ్చి సినిమా షూటింగ్ చేసిండంటే విజయ్ గాడిని వాడుకొని, వాడిని గలవడానికి అమ్మాయి దగ్గరికి వాడు తీసుకెళ్తాడు. అది కూడా చాలా ఫన్నీగుంటది. "రేయ్! రేయ్! రేయ్! అడగరా, అడగరా, ఫోటో అడగరా" అని చెప్పి రామకృష్ణ ప్రతిమాలుతూ ఉంటాడు సినిమాలో. సో, యాహ్! దాని తర్వాత అదే చెప్తున్నా కదా! సో, ఇదంతా ఫస్ట్ హాఫ్‌లో చాలా మంచిగుంటది. ఇది తప్పితే నీకు సెకండ్ హాఫ్‌లో ఓకే. వాళ్ళు ఏది ఏ కాన్‌ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అనేది వీళ్ళిద్దరు ఎట్లా కలుస్తారు? ఆబ్వియస్‌గా వాళ్ళు కలుస్తారు. ఎందుకంటే ఇందాకడ చెప్పాను. ఇది తెలుగు సినిమా కాబట్టి వాళ్ళు లాస్ట్‌లో కలుస్తారు. ఓకే. సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుతది. నాకెంత బోర్ కొట్టిందంటే, ఎంత స్లోగుండేదంటే, ఇట్ లిటరల్లీ టెస్టెడ్ పేషెన్స్. బికాజ్ బేసిక్‌గా ఏం జరగట్లేదు. నాకు ప్రతి సీన్ ఫిల్లర్ లాగా అనిపించింది. దాని తర్వాత ఓకే. ఏం అవ్వట్లేదు. వీడు ఫోన్ చేసాడు. అమ్మాయొస్తది. హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ వస్తదిరా! ఇది ఎంత ఔట్ ఆఫ్ ప్లేస్, అన్‌కన్విన్సింగ్ అనిపించిందంటే అంటే బేసిక్‌గా ఐ థింక్ ఆయన కన్విన్సింగ్‌గా రాయలేదు కాబట్టి అది నీకు యూ నో నీకేదో నీకు వర్స్ట్‌లాగా అనిపిస్తది.
అండ్ దెన్ అదేదో లైక్ ర్యాండమ్‌గా వాళ్ళేదో పెట్టినట్టు, ఆళ్ళకేదో అతికిచ్చినట్టు, ఇరికిచ్చినట్టు నాకు అట్లా కనిపించింది బేసిక్‌గా. అది ఇంకోటి నాకర్థం గాదు. ఇట్ డిడ్న్ట్ హెల్ప్ థట్ ఆ అమిత్ గాడు ఎవడైతే ఉన్నాడో వాడికి యాక్టింగ్ రాదురా బేసిక్‌గా. ఆడికి యాక్టింగ్ రాదు. సో, ఆ కామెడీ అండ్ దెన్ ఆడికి యాక్టింగ్ రాకపోయేసరికి నీకింకా అరే! ఎందుకురా ఈడు సక్కగా చేయట్లేదు అన్నట్టు అది ఇంకా నీకేదో నీకు దెబ్బ తగిలినట్టు ఇంకా కారం పోస్తారు గదా! అది ఇంకా మండడానికి అట్లా అట్లుందది బేసిక్‌గా. అండ్ దెన్ ఆ కామెడీ సీన్ ఏదైతే ఉందో 'నరేష్' గారిది వాళ్ళిద్దరు వార్నింగ్ ఇస్తారు కదా! అది ఫన్నీగుంటది. కానీ ఆ పాటకి నాకు సినిమా ఎట్లా అనిపించిందంటే, అరే! ఎప్పుడైపోతదిరా అని నేను అనుకున్నా. ఓకే. అండ్ దెన్ ఆ రీజనింగ్ ఉంటది గదా! ఓకే. వీడిని రిజెక్ట్ చేస్తది. బట్ ఇదే దానికి కారణం అంటే ఐ వాస్ జస్ట్ లైక్ అరే! వద్దురా నీకు దండం రా! దాని తర్వాత వాడు కొట్టి అమ్మాయి లైక్ అది నుండి అక్కడి నుండి జారబడి పడిపోతది గదా! అది కూడా నాకు కొంచెం అతిలా అనిపించింది. అంటే యూ నో ఇదంతా జూస్తుంటే నాకదే అన్‌కన్విన్సింగ్ అనిపిచ్చింది. ఎందుకంటే ఓకే. ఒకవేళ మేబీ ఇది కన్విన్సింగ్‌గానే ఉండుంటే నేను నమ్మేవాడిని గాదు. నేను నమ్మేవాడినేమో. కానీ అన్‌కన్విన్సింగ్ ఉంది గాబట్టి అది ఇంకా నాకు అంటే అది ఇంకా లైక్ వర్స్ట్ రీజనింగ్‌గా అనిపిచ్చింది. వాళ్ళు ఇంకొక రీజన్ ఇచ్చుంటే నేనైతే నమ్మేవాడినిరా. ఏందంటే లేదు నేనెప్పుడు కెరీర్ మీద ఫోకస్ చేయాలి. లేకపోతే మన గురించి వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎందుకంటే నేనొక యాక్ట్రెస్సు. నేను నిన్ను డేట్ చేసినాను గదా! నువ్వొక కామనర్‌వి. మా రిలేషన్‌షిప్ అరే! ఏదో ఒకటి పెట్టుంటే నమ్మేవాడిని గానీ, వీడు ఇట్లాంటి హవల పనులు చేసినాడంటే ఏందో వాళ్ళట్లా పెట్టారు. నాకు సెకండ్ హాఫ్‌లో మీనింగ్‌ఫుల్ సీన్ అంటే నాకు ఒకటే కనిపించిందిరా. ఒకటేంటంటే, ఆ రిజెక్షన్ సీను అదేదైతే ఉందో అది చాలా రియలిస్టిక్‌గా ఉండేది. అండ్ అందరూ రిలేట్ అవుతారు. బికాజ్ అందరి జీవితాల్లో మేమొక నువ్వొక అబ్బాయిని లేకపోతే అమ్మాయిని ప్రేమించుంటావు. ఓకే. నువ్వు రిజెక్ట్ అయ్యుంటావు. ఆఫ్‌కోర్స్ నువ్వు బాధపడతావు. కానీ మరొకసారి కొంచెం తేరుకొని మళ్ళీ ఒకసారి ఆశలు పెంచుకుంటూ జీవితంలో ముందుకెళ్ళాలి గదా! సో, ఇది అంతే అనమాట. సో, ఇందాక అంటే ఇంకేమైనా జెప్పాలంటే అంటే అది వాళ్ళు చాలా మంచిగా చేశారు. ఆ రిజెక్షన్ సీను. దాని తర్వాత యూ నో ఇంకేమైనా చెప్తున్నానంటే ఐ థింక్ లాస్ట్‌కొచ్చేసరికి అదే ఆ సెకండ్ హాఫ్‌లో నాకు మొత్తం అదే లైక్ నాకు చాలా ఫిల్లర్ సీన్స్ అనిపిచ్చాయి. బేసిక్‌గా నాకు బోర్ కొట్టింది. కానీ అన్నిట్లో ఏందంటే విజయ్ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఒక చిల్డ్రన్స్ బుక్ ఆర్టిస్టు. ఆ బుక్కులు గూడా వాడు రాసేది 'తారలు దిగివచ్చిన వేళ' యాక్చువల్లీ ఎవడో ఒకడు కామెంట్ పెట్టాడు యూట్యూబ్‌లో. సినిమా సమ్మోహనం టైటిల్ ఉండాల్సింది గాదు. 'తారలు దిగివచ్చిన వేళ' అని ఒకవేళ టైటిల్ పెట్టుంటే ఇంకా మంచిగుండేది అని ఎవడో చెప్పాడు. ఇది చూస్తుంటే అది యాక్చువల్లీ బావుండేది గదా! బికాజ్ అమ్మాయి ఒక తార. ఓకే. ఆ అమ్మాయి లైక్ వీళ్ళ ఇంట్లో అడుగుపెడతది. దిగొస్తది. అండ్ దాని తర్వాత సినిమా అట్లా వెళ్తూ ఉంటదనమాట. అండ్ దెన్ క్లైమాక్స్ కూడా మంచి ఫీల్ గుడ్ క్లైమాక్స్ అనిపిచ్చింది. బట్ ఏంటోరా! అదే చెప్తున్నా గదా! నాకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ చాలా స్లోగా అనిపిచ్చేసరికి ఐ వాస్ జస్ట్ లైక్ ఏదో ఒకటి అది అంటే అదే. చాలా మిక్స్డ్ ఫీలింగ్ అనిపిచ్చింది. మొత్తానికైతే పర్వాలేదు. డెఫినిట్‌గా బ్యాడ్ ఏం గాదు. ఇట్ ఈస్ జస్ట్ ఫస్ట్ టైమ్ జూసిన తర్వాత, ఈసారి జూసిన తర్వాత డెఫినిట్‌గా దేర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అంటే ఒక 6 సంవత్సరాలయింది గదా! సినిమా వచ్చి. డెఫినిట్‌గా ఉండే ఉంటది. మొత్తానికి దర్శకత్వం మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు ఐడ్ సే ఇట్స్ ప్రెటీ గుడ్ అండి. అంటే ఈ సినిమా రైటింగు, యాక్టింగు, ఆ రొమాంటిక్ కామెడీ ఆ రొమాన్స్ దాని తర్వాత కామెడీ గూడా యాస్పెక్టు ఆ మొత్తం అచ్చే ఫీలింగు, సినిమాకున్న ఒక వైబు ఏదైతే ఉందో, అవన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ పేసింగు, దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో బోర్ కొట్టడం, దాని తర్వాత ఫ్లాష్ బ్యాకు అయన్నీ దే వర్ నాట్ గ్రేట్. బట్ ఆ చిన్న చిన్న వాటిలో గాకుండా మిగతా సినిమా బానే ఉంటది గాబట్టి నాకు డైరెక్షన్ బానే అనిపించింది. ఫర్ ద మోస్ట్ పార్ట్. అంతే. అంతకు మించి అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను బేసిక్‌గా. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ సారీ. దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే మ్యూజి మ్యూజిక్ ఇన్ బీజీఎం బై 'వివేక్ సాగర్' గారు ఒకటే. క్లాసిక్ అంటే క్లాసిక్ రయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్‌గుంటాయి. ఈ సినిమాలో 4 పాటలుంటాయి.
'ఊహలో ఊరేగే గాలంతా' ఈ సినిమాలో నా ఫేవరెట్ పాట అదే. రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. 'మనసైనదేదో' రిటెన్ బై ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు. 'ఓ చలితార' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. అండ్ దెన్ 'కన్నులలో తడిగా' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. ఈ సినిమాలో మ్యూజిక్ రీసెంట్ టైమ్స్‌లో నాకు చాలా అంటే చాలా నచ్చిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ 'వివేక్ సాగర్.' ఆయన కొట్టే విధానం, లేకపోతే ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏదైతే ఉందో అంటే బేసిక్‌గా అంటే ఆయన మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గుంటది. ఈ సినిమాలో పాటలు సూపర్‌గుంటాయి అండ్ పర్ఫెక్ట్‌గా ప్లేస్ అయ్యాయి నాకనిపిచ్చింది. అదర్ దెన్ 'మనసైనదేదో' అది కొంచెం లైక్ ఊహలు ఊరేగి వస్తది. దాని తర్వాత ఆల్‌మోస్ట్ లైక్ 5 నిమిషాల తర్వాత 'మనసైనదేదో' వస్తది. బట్ పాటలైతే దే ఆర్ వెరీ గుడ్. వెరీ ఫ్రెష్ టు హియర్. ఆ బీజీఎం కూడా అద్భుతంగా ఉంటది. ఐ థింక్ ఒక ఎక్స్‌టెన్సివ్ యూస్ ఒక ఫ్లూట్ ఉంటది ఈ సినిమాలో. సో, ఆ ఫ్లూట్ గూడా అది ఎంత సూదింగ్‌గా మంచిగా అసలు ఎక్కడ అనవసరమైన డప్పులు లేకుండగా అసలు స్టోరీకి తగ్గట్టుగా ఆయన చాలా అద్భుతంగా కొట్టారు 'వివేక్ సాగర్' గారు. సో, మ్యూజిక్ అండ్ బీజీఎం ఈ సినిమాలో ఈ ఆల్బమ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. చెప్తున్నా గదా! ఈ సినిమాలో 6 పాటలన్నీ యాక్చువల్లీ 3 పాటలు 'కన్నులలో తడిగా' నేనంత వినను గానీ, ఆ మిగతా 3 పాటలు చాలా అంటే చాలా ఇష్టం. సో, మ్యూజిక్ అండ్ బీజీఎం బై 'వివేక్ సాగర్' గారు క్లాసిక్. అదే ఆయన కొత్త ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో ఆయన బేసిక్‌గా ఒక మాయ జేశారు కదా! సో, అది నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై 'పీజీ వింద' గారు. ఇది నాకు చెప్పడం నాకిష్టం లేదండి. బట్ నేను చెప్పాలి. సినిమాటోగ్రఫీ బై 'పీజీ వింద' గారు బాలేదు యాక్చువల్లీ. ఎందుకంటే చెప్తా. ఈ సినిమాలో మీరు విజువల్స్ గమనించండి. దే ఆర్ జస్ట్ వెరీ డల్. అండ్ ఇంకోటి ఈ సినిమాలో కలర్ ప్యాలెట్ ఓకే. ఆ లైటింగు, ఫ్రేమింగు అండ్ దెన్ లైటింగ్, ఫ్రేమింగు, ఓవరాల్ విజువల్ క్వాలిటీ ఏదైతే ఉందో, ఇది ఆబ్వియస్‌గా లో బడ్జెట్ సినిమా. కానీ లో బడ్జెట్ సినిమా గొప్పతనం ఏందంటే, ఇది నీకు లో బడ్జెట్ సినిమా అని నీకు తెలియకూడదు. అంటే నువ్వు అట్లా పని జేయాలి. దీంట్లో సినిమాల్లో నీకు ఓన్లీ రెండే రంగులుంటాయి. కలర్ ప్యాలెట్ ఈ సినిమాలో. సినిమా ఎయిదర్ తెల్లగుంటది ఆర్ యెల్లోగుంటది. అది తప్పితే ఇంకేం లేదు. 'గుంటూరు కారం'తో గూడా ఇదే ప్రాబ్లమ్. ఓకే. ఏందంటే అంటే ఉన్నా సరే నాకు జస్ట్ చాలా డల్‌గా అనిపిచ్చాయండి. అట్లా అండ్ ఆ లైటింగ్ కూడా అదేం లైక్ నాకు అంటే నేచురల్‌గా నాకేం అనిపియలేదు. సో, నాకు చాలా చీప్ అనిపిచ్చింది. ఇంకోటేందంటే 'ఓ చెలి తార' పాట మీరు చూడండి. కాశ్మీర్‌లో వాళ్ళు షూటింగ్ అంటే సారీ మనాలిలో వాళ్ళు షూటింగ్ చేశారు కదా! మీరు ఆ పాట చూడండి. నాకైతే అసలు విజువల్ క్వాలిటీ, విజువల్ బ్రిలియన్స్ ఏదో ఒకటి ఉండే ఉంటది కదా! నాకు ఏం కనిపిచ్చలేదండి. నాకు ఏమీ కనిపించలేదసలు. నేను షాకయ్యా బేసిక్‌గా. ఐ వాస్ లైక్ ఒరేయ్! ఎట్లారా నాకర్థం కావట్లేదు అని చెప్పి సో, ఇట్ జస్ట్ సీమ్డ్ వెరీ డల్ అండ్ నాట్ న్యాచురల్. ఎడిటింగ్ బై మార్తన్ కే. వెంకటేష్ గారు డీసెంట్. అదే చెప్తున్నా కదా! ఫస్ట్ హాఫ్ బావుంటది. సెకండ్ హాఫ్ స్లోగుంటది. అండ్ పాటలు ప్లేస్‌మెంట్ గూడా అది అంటే ఆ 3 పాటలు ఫస్ట్ హాఫ్‌లో అవి కొంచెం దగ్గరగొస్తాయి. సో, అట్లా ఉండే ఉంటది. ప్రొడక్షన్ డిజైన్ బై రవీందర్ గారు ఇట్స్ ఓకే అనిపిచ్చింది. అంటే సినిమాలు పెద్దగా సెట్‌లేం లేవు. జస్ట్ లిమిటెడ్ లొకేషన్స్ ఉంటాయి. బట్ ఆ టెర్రస్ సీన్ ఉంటది గదా! అక్కడ వాళ్ళు జేసే ఆర్ట్ వర్కు, ఆ పూలు, ఆ మగ్గులు ఏదైతే ఉన్నాయో అద్భుతంగా జేశారు. సో, ఆ సీన్ అయితే చూడడానికి చాలా బావుంటది. డైలాగ్స్ ఈయనేనా? యాహ్! డైలాగ్స్ బై 'మోహన్ కృష్ణ', 'ఇంద్రగంటి' గారు దే ఆర్ ఎక్సలెంట్. యాక్చువల్లీ ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ మేబీ అవే. అదే చాలా చెప్పా గదా! చాలా కాన్వర్జేషనల్ ఫిల్మ్. సో, ఆ కాన్వర్జేషన్స్ దే ఆర్ వెరీ మీనింగ్‌ఫుల్ అండ్ వెరీ ఎంటర్‌టైనింగ్ యాక్చువల్లీ. సో, డైలాగ్స్ ఎక్సలెంట్. కాస్ట్యూమ్ డిజైన్ గూడా దే ఆర్ ఎక్సలెంట్. సినిమాలో ఫైట్‌లేం లేవు. అండ్ ఇంకేమైనా మిస్ అవుతున్నానంటే పెద్దగా ఏం లేదు. అదే కాస్ట్యూమ్ డిజైను అది చాలా బావుంటది. స్టైలింగ్ అదంతా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ బై శ్రీదేవి మూవీస్ దే ఆర్ ఓకే. ఎందుకంటే సినిమాకి ఆబ్వియస్‌లీ వాళ్ళు లిమిటెడ్ బడ్జెట్‌లో తీశారు. సో, ఆ లిమిటెడ్ బడ్జెట్‌లో నాకేమనిపించిందంటే ఓన్లీ మ్యూజిక్ అండ్ డైలాగ్స్ లైక్ ఔట్‌స్టాండింగ్ ఉన్నాయి. టెక్నికాలిటీస్ పరంగా. సో, రెస్ట్ మిగతావి అంత ఇంపాక్ట్ లేవు. నాకట్లా అనిపించింది. సో, యాహ్! అంతే నేను జెప్తా. సో, మొత్తానికి దీన్ని ర్యాప్ చేయాలంటే 'సమ్మోహనం' అనేది ఇట్స్ ఎ డీసెంట్ మూవీ ఆన్ రీవాచ్. ఫస్ట్ హాఫ్ గుడ్ మ్యూజిక్కు, చాలా రిలేటబుల్ సీన్స్, అద్భుతమైన పెర్ఫార్మన్సెస్‌తో ఈ సినిమాకన్ని ప్లస్ పాయింట్స్. కానీ ఒక బోరింగ్ సెకండ్ హాఫ్ అండ్ స్లో పేస్ ఏదైతే ఉందో అండ్ అన్‌కన్విన్సింగ్ ఫ్లాష్ బ్యాక్‌తో ఇవన్నీ మైనస్సు. సినిమా అనేది మంచిగా ఎండ్ అవుతది. అంటే ఒక నైస్ ఎండింగ్ ఉంటది. బట్
ఇది బేసిక్‌గా టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అన్నట్టు ఉండే ఉంటది. అంటే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు. బేసిక్‌గా ఏం చెప్తున్నానంటే, నేను ఫస్ట్ టైమ్ నాకనిపించే ఒక సమ్మోహనం ఈ సినిమాలో, నేను సెకండ్ టైమ్ రెండోసారి చూసినప్పుడు నాకు ఆ సమ్మోహనం అసలు కనిపించలేదు. అండ్ ఇంకోటేందంటే, ఎలా చెప్పాలి? మేబీ ఈ పాడ్‌కాస్ట్ మేము చేసే కొద్దీ, ఈ రీవాచ్ వాల్యూ అనలైజ్ చేసే కొద్దీ అంటే నాకు ఒకటే అర్థమైంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉండే సినిమాలు నువ్వు ఒకసారి చూడడమే మహా అయితే. సో, మేబీ అన్‌ఫార్చునేట్‌లీ ఈ సినిమా కూడా అంతే. అగైన్ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. ఇది ఎవ్వడి ఒపీనియన్ అయినా అది సరే పక్కన పెట్టండి. కానీ నేను నేనేం చెప్తున్నానంటే ఐ థింక్ ఇదొక వన్ టైమ్ వాచ్ సినిమా. అంటే నువ్వు ఒక్కసారి చూసి నువ్వు ఇంకోసారి చూడలేవు. అటువంటి సినిమా ఇది. అగైన్ సినిమాలు మెచ్చుకోవడానికి చాలా నచ్చడానికి చాలా ఉంది గానీ, హానెస్ట్‌గా చెప్పాలంటే ఇది రీపీట్ వాల్యూ సినిమా అయితే కాదు. అని నాకు అనిపిస్తుంది బేసిక్‌గా. సో, యాహ్! I would go with that. At the end of the day, it's a decent film. So, yeah. So, that's all for today. Thank you so much for listening. Take care. Bye bye. Have a fantastic weekend. We'll see you all on Tuesday for మన 160 episode, which is పాటకు ప్రాణం పల్లవి అయితే ఓహ్! వావ్! 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 పల్లవి అయితే. ఓకే. మీకు అర్థమైంది కదా! ఓకే. We will see you through that. Once again, take care. Bye bye. Have a fantastic weekend. Enjoy. Take care.